కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఏ విధంగా తీసుకురావచ్చు అనేది చాలా మందికి అయితే తెలియదు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా యూట్యూబ్లోకి వస్తారు కాబట్టి ఏదో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఇలా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది అంత తొందరగా రారు. అసలు మనకు ఏ విధంగా చేస్తే మనకు ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది వస్తారనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. ఫస్ట్ మనం 1000 సబ్స్క్రైబర్స్ తీసుకురావడం అనేది చాలా కష్టం. జెన్యున్గా చెప్పాలంటే చాలా కష్టం. ఈ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ తీసుకొస్తే అంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారంటే దాని తర్వాత సబ్స్క్రైబర్స్ అనేది మనకు ఈజీగా వస్తారు. ఎందుకంటే ఈ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్ తీసుకురావడానికి మనం కొంచెం కష్టపడాలి. దాని తర్వాత మనకు సబ్స్క్రైబర్ అనేది ఈజీగానే వచ్చేస్తారు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే. ఒక చూసుకుంటే ఏంటంటే ఇక్కడ 2024లో మనం ఒక్క షార్ట్ అప్లోడ్ చేసిన అంటే ఒక షార్ట్ వైరల్ అయినా, ఇన్కేస్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే షార్ట్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ షార్ట్స్, అందులో ఏ ఒక్క వీడియో వైరల్ అయినా కూడా మనకి ఈజీగా సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరుగుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు 5 to 6 minutes ఉండేలా చూసుకోవాలి వీడియో డ్యూరేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదైనా టాపిక్ గురించి చెప్పాలి అనుకుంటున్నప్పుడు వీడియోలో ఫస్ట్ 30 seconds అనేది ఇంపార్టెంట్ టాపిక్ అనేది చెప్పాలి. అంటే ఫస్ట్ 30 secondsలోనే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళకి అర్థం కావాలి. అంటే మీరు ఫస్ట్ 30 secondsలోనే వాళ్ళకి ఇంప్రెషన్ కలగాలి మీ వీడియో మీద. ఆ విధంగా చేయాలి. ఓకే, మీరు వీడియో చేశాక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఆ వీడియోకి సంబంధించి రిలేటెడ్గా కీవర్డ్స్ అండ్ ట్యాగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఆ వీడియో రిలేటెడ్గానే ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకైతే వీడియో కొంచెం వైరల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా మనకైతే కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ మనకు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్ థంబ్నెయిల్ అయితే మస్ట్ అండ్ షుడ్. చాలా వరకు అయితే మనకు థంబ్నెయిల్ చూస్తే మనకైతే ఆ వీడియో మీద క్లిక్ చేయడం జరుగుతుంది. ఈ వ్యూవర్స్ అనే వాళ్ళు కంపల్సరీ మనం ఆ వీడియో మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో ఈ థంబ్నెయిల్ మీద కూడా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి నీట్గా చేసే విధంగా చేయాలి. అంటే థంబ్నెయిల్ అనేది వ్యూవర్స్ని అట్రాక్టివ్గా ఉండాలి. అంటే వాళ్ళు చూస్తే క్లిక్ చేసే విధంగా ఉండాలి. అలా ఓపెన్ చేసినప్పుడు మనము ఎలాగో వీడియో 30 seconds ఫస్ట్ 30 seconds అనేది మనం ఇంప్రెసివ్గా మాట్లాడాలంటే వాళ్ళని అట్రాక్టివ్ చేసే విధంగా 30 secondsలోనే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా 30 seconds లోపే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేయాలి ఈ వీడియోలో ఏముంది అనేది. చాలా ఇంపార్టెంట్ థంబ్నెయిల్. మనము వీడియో మీద మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వీడియో తీస్తున్నా కూడా మన థంబ్నెయిల్ అనేది కరెక్ట్ లేకపోతే వ్యూవర్స్ అనే వాళ్ళు మన థంబ్నెయిల్ మీద క్లిక్ చేయరు. అంటే మన వీడియో మీద క్లిక్ చేసి చూడరు. మీరు లోపల ఎంత బాగా చేసినా కూడా వీడియో అది వాళ్ళైతే చూడరు. కాబట్టి మనము ఈ టైటిల్ థంబ్నెయిల్ మీదనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేందుకు కొంచెం నీట్గా అయితే చేయాలి. అలా చేస్తే ఏంటంటే మనకు వ్యూవర్స్ అనే వాళ్ళు మనకు కొంచెం అట్రాక్టివ్గా థంబ్నెయిల్స్ కనబడుతుందంటే క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేయడం వల్ల మన వీడియోకి వస్తారు. మనం వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వాళ్ళకి నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చుకుంటే మనకు హ్యాండిల్ వస్తుంది. అంటే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మన నేమ్ మీద హ్యాండిల్ వస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉంది @కనెక్టింగ్ ప్రశాంత్ అని ఉంటుంది. మనం ఈ నేమ్తో సెర్చ్ చేస్తే ఏంటంటే మనకు నా ఛానల్ అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. అలా మీకు 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే మీకు కూడా హ్యాండిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీ ఛానల్కి ఒక వెబ్సైట్ లాగా ఒక హ్యాండిల్ వస్తుంది, అదైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు వీడియో అనేది కొంచెం వైరల్ కావాలి అనుకుంటే, అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటే యూట్యూబ్ షార్ట్స్ అయితే బెటర్. మనకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్సే కావాలి అనుకుంటే మాత్రం షార్ట్స్ చేస్తే పక్కా. షార్ట్స్ వల్లనే మనకైతే ఎక్కువ చాలా మందికి రీచ్ అవుతుంది షార్ట్స్ అయితే. దీని ద్వారా ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు తొందర రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ షార్ట్స్ అనేది 30 seconds to 1 minute మధ్యలో ఉంటుంది కాబట్టి మనము షార్ట్గా చెప్పేస్తాం. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నా, ఏదైనా విషయం ఉన్నా కూడా 30 seconds to 1 minute లోపే మనం అయితే అప్డేట్ అయితే ఇస్తాం. కాబట్టి వాళ్ళకు నచ్చుతుంది. ఇలాంటి వీడియో ఒక్కటి వైరల్ అయినా కూడా మనకైతే సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళు చాలామంది వస్తుంటారు. బట్ సబ్స్క్రైబర్కి రావడం ముఖ్యం కాదు, మనకు వాచ్ టైం రావడం ముఖ్యం. మీరు వాచ్ టైం మీద
మీరు వాచ్ టైం మీదనే ఫోకస్ చేయండి. వాచ్ టైం మీద ఫోకస్ చేస్తే ఏంటంటే మీకు డెఫినెట్లీ సబ్స్క్రైబ్స్ ఈజీగా వస్తాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తే డెఫినెట్లీ మనకైతే రీచ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు మంచి కంటెంట్ అయితే తీసుకోండి. ఒకే కంటెంట్ మీద అయితే మీరు యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. అలాగే మీరు షార్ట్స్ కూడా కొంచెం అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఇలా వీక్లీ ఒక 4 అన్న అప్లోడ్ చేయండి. అంటే డైలీ ఒకటి కాకుండా వీక్లీ ఒక 4 or 3 అంటే కొంచెం క్లారిటీగా మంచి అప్డేట్స్ ఉండే విధంగా అంటే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చేయండి. ఇలా చేస్తే ఏంటంటే మన వీడియోస్ అనేది మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ కొంచెం నచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు మన ఛానల్కి వచ్చినప్పుడు మన వీడియోస్ చూస్తే డెఫినెట్లీ వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. ఈ విధంగా అయితే మనకు కొంచెం జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరుగుతుంది. మీరైతే ఫస్ట్ ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యే విధంగా అయితే మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ప్లస్ థంబ్నెయిల్స్, ఇవి 2 ఇంపార్టెంట్. వీటి మీద మీరు ఫోకస్ చేస్తే ఆటోమేటికల్లీ మీకు వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబ్స్ వస్తారు. కొంచెం మీరు వీటి మీద ఫోకస్ చేసి వీడియోస్ అనేది కొంచెం క్లారిటీగా ప్లస్ ఒక కంటెంట్ ఉండే విధంగా చేస్తే మనకైతే సబ్స్క్రైబ్స్ అనేది పక్కా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.